గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా పేరు ఝాన్సీ లక్ష్మి అండి. నేను గవర్నమెంట్ టీచర్గా ఒక 20 years నుంచి వర్క్ చేస్తున్నాను. మా హస్బెండ్ కూడా గవర్నమెంట్ టీచర్. ఈరోజు 10th క్లాస్ స్పాట్ వాల్యూషన్ ఉండడం వల్ల రాలేకపోయారు. అయితే నేను కొంతకాలం క్రితం వెస్టేజ్ ప్రొడక్ట్స్ వేరే వాళ్ళు ఇచ్చారండి, వాడుకుంటూ వచ్చాం. చాలా బాగుంది. అంటే హోమ్ ప్రొడక్ట్స్ వాడాను నేను. మా అత్తయ్య వాళ్ళు హెల్త్ ప్రొడక్ట్స్ వాడారు, పొలాలకు మా వారు వాడారు. అన్ని ప్రొడక్ట్స్ నచ్చినాయి, కానీ వర్క్ చేయమంటే మాత్రం నేను సిగ్గుపడ్డానండి. అంటే ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్ అయ్యింది, సబ్బులు సరుకులు పేస్టులు ఇంటికి తీసుకెళ్ళి పరిచయం చేయాలంటే చాలా సిగ్గుపడ్డాను. అందుకని నేను 3 సార్లు అడిగినా కానీ వచ్చి మా ఇంటికి వచ్చి బతిలాడారు. నేను మాత్రం చేయనని చెప్పి తిట్టి పంపించాను వాళ్ళు. ఆ తర్వాత మా ఊళ్ళో రాంబాబు అని ఒక అతను ఉన్నాడు. అతను భారతీయ మేడం గారు కింద జాయిన్ అయి ఉన్నాడంట. అతను మాణిక్ క్లాస్ అని 3 రోజులు వచ్చాడు మామూలుగా మా ఇంటికి. అప్పుడు తిట్టి పంపించారు. మేము ఇది చేయము, ఇది అంటే ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్ ఇలాంటివి చేస్తే ఏదో అనుకుంటారు, అలాంటి చేయకూడదు అని చెప్పి నేను పంపించాను. 4వ రోజు వచ్చి సార్ మీ ఊరు మా నిజాంపట్నం అనగానే ఒకసారి ఆయన కూడా తీసుకొస్తాను, ఒకసారి వినండి అంటే బాగా చెప్తారు సార్ ప్లాన్, ఆయన చెప్తే మీరు దారిలోకి వస్తారన్నారు. సరే మా ఊరు అంటున్నావు కదా తీసుకురమ్మన్నా. సార్ చెప్పారు ప్లాను, దీనిలో డబ్బులు వస్తాయి, కార్ వస్తుంది, హౌస్ ఫండ్ వస్తాయి అని చెప్పారు. ప్లాన్ నాకు అర్థమైంది. అంతకుముందు కూడా ఒకసారి ఇది 2వసారి వల్ల బాగా క్లారిటీ అర్థమైంది. అయినా కానీ అప్పుడు కూడా నాకు సిగ్గుగా అనిపిస్తుంది. అంటే చేయాలని అనిపిస్తున్నా కూడా మనసులో సిగ్గుగా అనిపిస్తుంది. సార్ మధ్యలో ఏమన్నారంటే, అమ్మ సెలబ్రిటీస్ వాళ్ళకి లేని సిగ్గు మీకు ఎందుకు, వాళ్ళు వాడని వస్తువులు ప్రమోట్ చేస్తున్నారు కదా, మీరు వాడారు కదా బాగుంది అంటే. అవునండి 10 నెలల నుంచి వాడుతున్నాను, చాలా బాగా నచ్చింది అనగానే, మరి మీరు మంచి ప్రమోట్ చేయడంలో తప్పే ఉంది అన్నారు. అలాగే మీ పరిస్థితి బాగానే ఉంది, నలుగురు బతుకుదేరు చూపిస్తూ బాగుండేది కదా అన్నారు. ఆ 2 పాయింట్లు నాకు నచ్చినాయండి. నచ్చి నేను చేద్దామని నిర్ణయించుకున్నాను. ఫస్ట్గా ప్రైవేట్ జాబ్ వాళ్ళని అడిగాను. వాళ్ళు ఏమంటే ఇటు నుంచి ఇట్లా చెప్పారు కదా, మీకు ఏంటి అసలు మేము ఎలా కనపడుతున్నాం, నీకేమైనా తిక్కగా ఉందా, నీకంటే నేను ఎలా కనిపిస్తున్నావు అంటే, వాళ్ళ శాలరీ 25,000, ఇంకొకటి 30,000, ఒకరికి 10,000 వాళ్ళు కూడా అడిగారు. మేము సపోర్ట్ ఇస్తాం, కాకపోతే నేను ఉన్న ఐడియాస్ వాడుకుంటుంటాను, మీకు ఎవరన్నా ఫోన్ చేయిస్తే బాగుంటుంది అని నేను చెప్తాను, నువ్వు చేసుకుని డబ్బులు వస్తే 4-5 అడిగాను. 4-5 కూడా నన్ను కొంచెం తిక్కగా చూశారు. సరే మీ శాలరీ ఎంత అని అడిగాను వాళ్ళని. ఒకళ్ళు 10,000, ఒకళ్ళు 30 అన్నారు, ఒకళ్ళేమో 40 ఇట్లా అన్నారు. సరే నా శాలరీ సిప్పు మా వారు తీసి చూపించారు. వాళ్ళు జడుచుకున్నారు, అయినా ముందుకు రాలేదు. అంటే వాళ్ళు అయినా కానీ ముందుకు రావట్లేదు. సరే ఇదంతా ఎందుకు, నేనే చేస్తే బాగుండేది కదా అని చెప్పి నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి తగ్గడం నాకు ఇష్టం లేదు. అట్లా చేసుకుంటూ వస్తున్న సమయంలో మళ్ళీ సార్ విజయవాడ రమ్మన్నారు మీటింగ్, బూట్ క్యాంప్స్కి. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ గొప్పతనం చూశాను. చూసిన తర్వాత నాకు బాగా నచ్చింది. ఇంకా ఎట్టి వరుసలో చేయాల్సిందే అని చెప్పి నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు స్కూల్ అయిపోయిన తర్వాత 4 గంటల తర్వాత, మామూలుగా అయితే స్కూల్ 4 గంటలకు అయిపోయింది, 4 తర్వాత వెళ్తాను. వెళ్ళి 9 అవ్వచ్చు 10 అవ్వచ్చు అట్లా చేసుకుంటూ వస్తూ, అంటే రోజు కలుస్తాను. వినపోని జాయిన్ అవ్వని చేసుకుంటూ అలా టీమ్స్ కట్టుకుంటూ 2 నెలలకే ప్లాన్ చేయాలి. 2 నెలలకే గోల్డ్ అయ్యాను. 1 నెలకి స్టార్ అయ్యాను. ఇప్పుడు స్టార్ కంప్లీట్ చేసి కారు కూడా 14 లక్షలు కారు కూడా తీస్తున్నాం. ఆ కారు కూడా ఎందుకు కొందరు తీస్తున్నాం అంటే, మా టీం మేము పల్లెటూరులో ఉంటాం, మా వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతుంది వెహికల్, వాళ్ళ కోసం వాళ్ళకి అంకితం ఇవ్వడానికే తీసుకున్నాం. అంటే దాని ద్వారా ఇంకా ఎక్కువ వర్క్ చేసుకోవడానికి. అంటే నేను స్కూల్లో ఉంటాను, నేను వచ్చేసరికి లేట్ అయిపోతుంది. ఈలోపు వాళ్ళు 4-5 కలిసి బ్యాచ్కి వెళ్ళిపోతే ఒకళ్ళు వెళ్ళే కనుక 4 వెళ్తే బలం అయిపోయింది. అంటే నాకు పని తగ్గింది, నా స్వార్థం నాది, వాళ్ళకి బెనిఫిట్ చేస్తున్నారు అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి కారు కూడా తీసుకున్నామండి. రేపు April 14న ఓపెనింగ్ చేస్తాం. అందరూ రావచ్చు. లింగారాపాలెం హై స్కూల్ ఏదో కళ్యాణ మండపం కూడా బుక్ చేసామండి. పనిచేసుకుంటూ మరి ఛాలెంజ్గా తీసుకొని మెసేజ్లో లైఫ్ ఉంది, మెసేజ్లో ఒక మరి ఎంతో మందికి జీవం వచ్చని చెప్పేసి మరి గాఢంగా కమిట్మెంట్తో పనిచేసి కారు కూడా మరి 14వ తారీఖు ఓపెనింగ్ అని చెప్తున్నారు. లేదా ఒకసారి అందరూ కూడా క్లాస్ ఈ జర్నీలో
నాకు సహాయం చేసినట్టు మాణిక్రావు సార్ చాలా బాగా సహాయం చేశారండి. అంటే నేను నా డౌన్లైనర్స్కి పూర్తిగా హెల్ప్ చేయలేని స్థితిలో ఉన్నాను. మాణిక్రావు సార్ అర్థం చేసుకుని వచ్చి మా కింద డౌన్లైనర్స్ అందరికీ ఆయన చేయగలిగిన సహాయం చేస్తూ ఎంకరేజ్మెంట్ ఇచ్చారు, సపోర్ట్ ఇచ్చారు, సర్వీస్ ఇచ్చారు. దాన్ని బట్టి మా టీం కూడా ముందుకు తీసుకెళ్తాం. మాణిక్రావు సార్కి నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకున్నాండి. మాణిక్రావు సార్ లేకపోతే మేము ఎంత తొందరగా ఎర్లీగా అయితే నేను సక్సెస్ సాధించడానికి అదేమో చాలా టైం పట్టేది, అంటే టైం పట్టేది అన్నమాట. సార్కి మాత్రం స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఆయన ఒక రకంగా చెప్పాలంటే వెస్టేజ్లో కూడా ఎంత ఇంట్రెస్ట్గా మేము అందరం మా టీం వాళ్ళందరం కూడా ఇంట్రెస్ట్ ఉంటున్నాం. అంటే సార్ ఇచ్చే సపోర్ట్ మొత్తం ఎంకరేజ్మెంట్ సర్వీస్ ఈ విషయంలో మాత్రం నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను ఈ విషయాన్ని. అట్లాగే మా హస్బెండ్ కూడా చాలా ఎంకరేజ్మెంట్, ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్పాలండి. ఎప్పుడు కూడా ఏ రోజు ఎంత టైం అయినా కూడా ఎక్కడ ఉన్నా ఉంటాడు. నేను ఫోన్ చేస్తే ఏదైనా అవసరం వస్తే తప్ప చెయ్యి అంటే నువ్వు నిర్ణయం తీసుకున్నాను అన్నావు కదా, నీ ఇష్టం. అసలు ఏ రోజు కూడా ఇంతవరకు కూడా ఏదన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా వెళ్ళి చెప్పి కూడా వెళ్ళను కదా, నేను చేసి చెప్తే తప్ప నుంచి ఇంతవరకు కూడా ఆయన ఇబ్బంది పెట్టింది ఎప్పుడూ లేదు. ఇప్పుడు కాదు, మ్యారేజ్ చేస్తుందని ఇప్పటి వరకు ఏ విషయంలో ఇబ్బంది పెట్టలేదు. ఆయన కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అట్లా మా డౌన్ లైనర్స్ అందరూ కూడా వచ్చారు చాలామంది, ఇంకా కొంతమంది రావాలి. వాళ్ళు లేదే నేను లేను, వాళ్ళ కోసమే నేను నా కారు అనేది అంకితం చేశాను. వాళ్ళ తర్వాత వాళ్ళ కష్టాన్ని గుర్తించే నేను ఇలా చేశాను. వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటానండి. మరొకసారి మాణిక్రావు సార్ థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇక్కడ ఉన్న లీడర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, వెంకటేశ్వర గారికి, బాల గారికి, వెంకటరాజు గారికి, చంద్ర సార్ వీళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్.